గణేష్ సేన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి యువజన విభాగం జాగో భాగ్యనగర్ చలో బాలాపూర్ కార్యక్రమానికి పిలుపునిస్తుంది. 24 జనవరి 2026 శనివారం మధ్యాహ్నం 2 గంటలకు జాగో భాగ్యనగర్ చలో బాలాపూర్ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ప్రధానమైనటువంటి ఉద్దేశం భాగ్యనగరం లోపట అక్రమ చొరబాటుదారులైనటువంటి బంగ్లాదేశ్ అండ్ రోహింగ్యా ముస్లింలను వెంటనే అరెస్టు చేసి ప్రభుత్వం వాళ్ళను తిరిగి పంపాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ తోటి ధర్మరక్ష సభ 24వ తేదీ జనవరి మధ్యాహ్నం 2 గంటలకు బాలాపూర్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ సభకు యావత్ హిందూ సమాజం పెద్ద ఎత్తున తరలి రావాలని గణేష్ సేన పిలుపునిస్తూ ఉంది. చొరబాటుదారుల వల్ల కలిగేటువంటి ప్రమాదం పైన చైతన్యం తెచ్చి ప్రభుత్వాలపైన ఒత్తిడి తేవడమే ఈ యొక్క సభ ముఖ్య ఉద్దేశం. 24 జనవరి నుంచి భాగ్యనగరంలో ఉన్నటువంటి చొరబాటుదారులను వెనక్కి పంపాలనేటువంటి ఒక మహా ఉద్యమం ప్రారంభమవుతుంది. మొదటి దశలో ఈ ఉద్యమం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ప్రభుత్వాలపైన బాధ్యతను గుర్తు చేయడము, ప్రజా చైతన్యం ద్వారా ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవడము, సాధారణమైనటువంటి ప్రజల్లో కూడా చొరబాటుదారుల వల్ల కలిగేటువంటి ప్రమాదాలపైన అవగాహన పెంచడమే 24వ తేదీ సభ యొక్క ముఖ్య ఉద్దేశం. నేడు భాగ్యనగర్ బంగ్లాదేశీ రోహింగ్యా ముస్లింలకు ఒక అడ్డగా మారింది. దేశంలో అక్రమంగా ప్రవేశించినటువంటి చొరబాటుదారులకు కేర్ ఆఫ్ అడ్రస్ భాగ్యనగరంగా మారింది. ఇక్కడున్నటువంటి సంతుష్టీకరణ రాజకీయాలు, ఇక్కడున్నటువంటి రజాకార్ భావజాలం ఈ చొరబాటుదారులకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తుంది. డెమోగ్రఫీ చేంజ్, జనాభా మతపరమైనటువంటి జనాభా అసమతుల్యం కారణంగా ఎటువంటి తీవ్ర పరిణామాలు ఉంటాయో ఈ దేశం అనేక సందర్భాల్లోపట చవిచూసింది. దేశ విభజనతోటి మొదలైనటువంటి నష్టం, అదేవిధంగా ఈనాటికి జనాభా అసమతుల్యత కారణంగా ఈ దేశం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు మన కళ్ళ ముందర ఉన్నాయి. కాబట్టి వీటి విషయం లోపట సమాజం లోపల చైతన్యం తీసుకొచ్చి ప్రభుత్వాలు చర్యలు తీసుకునేలాగా ఒత్తిడి తేవడం, అది రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం